హాయ్, నా పేరు శ్రీనివాస్. నేను సాఫ్ట్వేర్ ట్రైనర్ కమ్ డెవలపర్ని. ఈరోజు మన ఎంఎస్ ఆఫీస్లో వచ్చేసి డ్రా అనే మెనూ గురించి మనం నేర్చుకున్నాం. ఈ డ్రా అనే మెనూ అనేది మనకి ప్రీవియస్ ఎంఎస్ ఆఫీస్ 2017లో లేదు, 19లో 21లో వీటిలో ఇంట్రడ్యూస్ చేశారు. సో లైక్ ఏం లేదు, మనం ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రాయింగ్ టూల్స్ మనకి అవైలబిలిటీ ఉంటాయి, పెన్సిల్స్. సో వీటిలో మీకు ఏ పెన్సిల్ అయితే కావాలో దిస్ ఈజ్ ద ఎరేజర్ అండ్ దీస్ ఆల్ ఆర్ పెన్సిల్స్. ఇది ఎరేజ్ చేయడానికి వాడతాము. ఎరేజ్ చేసేటప్పుడు కూడా ఆ టైప్ ఆఫ్ ఎరేజర్ అండ్ పాయింటర్ ఎరేజర్ తీసుకోవచ్చు. ఎరేజర్ యొక్క సైజుని కూడా మనం ఇక్కడ ఇంక్రీజ్ చేసుకోవచ్చు డిఫరెంట్ సైజెస్లో. సో ఫస్ట్ నేను ఒక డ్రా చేస్తాను చూడండి. సో ఇప్పుడు నేను ఏదో ఒక డ్రా చేశాను. దీన్ని ఎరేజ్ చేయాలంటే ఈ ఎరేజర్లో నేను పాయింటర్ ఎరేజర్ తీసుకుంటే ఆ పాయింట్ తోటి నేను ఇట్లా ఎరేజ్ చేసుకుంటూ రావచ్చు. సో ఈ పాయింటర్ ఎరేజర్లో మనకి సైజ్ ఆఫ్ పాయింటర్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో మనం ఇంక్రీజ్ చేసి ఎరేజ్ చేసుకోవచ్చు. సో నేను మళ్ళీ డ్రా చేస్తున్నాను వేరేది. సో ఓకే. సో ఇప్పుడు దీంట్లో ఈ ఎరేజర్లో వచ్చేసి మనకి ఇక్కడ ఎరేజర్ అని చెప్పని పాయింటర్ ఎరేజర్ ఉంది, మామూలు ఎరేజర్ ఉంది. మామూలు ఎరేజర్ ఏంటంటే జస్ట్ అలా సెలెక్ట్ చేసినంత వరకు మొత్తం మిగిలిపోయింది అనమాట. సో దట్ ఈస్ ద ఎరేజర్. ఇవేమో టైప్స్ ఆఫ్ ఎరేజర్స్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇవి పెన్సిల్స్. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెన్సిల్స్. ఇది ఒక టైప్ ఆఫ్ పెన్సిల్, ఇది ఒక టైప్ ఆఫ్ పెన్సిల్. అట్లానే ఇది లైక్ క్రేయన్స్ టైప్ పెన్సిల్ అండ్ దిస్ ఈజ్ ద షార్ప్ అండ్ పెన్సిల్, లైట్ కలర్లో వస్తుంది మనకి. సో ఇది ఒక టైప్ ఆఫ్ పెన్సిల్. ఈ పెన్సిల్స్లో కూడా మీరు ఇన్ డెప్త్ కావాలంటే ఇక్కడ కింద ఆప్షన్స్ వస్తాయి. మీకు కావాల్సిన కలర్ సెలెక్ట్ చేసుకొని ఆ కలర్తో డ్రా చేసుకోవచ్చు. ఎట్ ది సేమ్ టైం ఆ పాయింటర్ సైజ్ కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. సో చూడండి, ప్రతి దానికి మనకి పాయింటర్ సైజ్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనకు కావాల్సిన కలర్ చూజ్ చేసుకొని వీ కెన్ డ్రా ఇట్. సో మనకి ఏది కావాలంటే దాన్ని మనం డ్రా చేసుకొని వర్క్ చేసుకోవచ్చు. ఓకే, దట్స్ ఫైన్. సో ఇప్పుడు మొత్తం అరేంజ్ చేయాలంటే మనం దీంతో సెలెక్ట్ చేసేసుకొని జస్ట్ డ్రాగ్ చేసేసి డిలీట్ కొట్టేసి మొత్తం అరేంజ్ అయిపోయింది. మనకు కావాల్సిన ఏరియా వరకు మొత్తం డిలీట్ చేసుకోవచ్చు అనమాట. సో నేను దీన్ని మొత్తం సెలెక్ట్ చేయాలంటే ఇలా సెలెక్ట్ చేసి డిలీట్ కొడితే మొత్తం డిలీట్ అయిపోతుంది. సో ఇది రూలర్ లైన్, మనకి స్కేల్ అనేది మనకి కావాల్సినట్టు మనం చూసుకోవడానికి. ఇప్పుడు స్కేల్ ఆన్ చేశాను. ఈ స్కేల్ని మనం ఇక్కడి నుంచి ఇక్కడ దాకే డ్రా చేయాలనుకుంటే ఆ పాయింట్ వరకే డ్రా చేయడానికి కోసం వాడుకోవచ్చు అనమాట. ఈ స్కేల్ అనేది ఎందుకోసం వాడతామంటే మనకి ఇంక్లినేషన్ ఎలా కావాలంటే, ఇప్పుడు దీన్ని మనం తిప్పుకోవాలంటే ఈ స్కేల్ ఎలా వచ్చింది, మనకి 45 degrees వచ్చింది. ఎందుకు వచ్చింది 45 degrees అంటే ఆల్రెడీ మనకి వర్టికల్ స్కేల్ ఉంది, హారిజాంటల్ స్కేల్ ఉంది. సో కాబట్టి మనకు కావాల్సింది ఏంది ఇక్కడ, సో ఓన్లీ ఇంక్లినేషన్ స్కేల్ కావాలి కాబట్టి ఈ స్కేల్ అనేది మనం ఆన్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫార్మాట్ ద బ్యాక్గ్రౌండ్. నన్ అంటే కంప్లీట్గా వైట్లో వస్తుంది మనకి. లేదు మనకు ఒక రూలర్ లైన్ ఆఫ్ స్కేల్ లాగా కనపడాలి, దాంట్లోనే రాసుకోవాలి అనుకుంటే ఇలా వాడుకోవచ్చు. సో దీంట్లో డిఫరెంట్ హైట్స్ తోటి మనకి ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూడండి, గ్రిడ్ టైప్ కావాలంటే గ్రిడ్ టైప్ తీసుకోవచ్చు, ఈ టైప్ గ్రిడ్ తీసుకోవచ్చు, ఇలా తీసుకోవచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మాట్స్ ఉన్నాయి. ఈ ఫార్మాట్స్లో అప్లై టు ఫుల్ పేజ్ అంటే పేజ్ మొత్తానికి వస్తుంది. వద్దనుకుంటే ఓన్లీ మార్జిన్స్ వదిలిపెట్టే వరకే మనకు వస్తుంది అనమాట. ఇక్కడ పేజీకి కూడా మనం ఎంటైర్ పేజ్ మొత్తానికి కూడా మనకు కావాల్సిన రీకలరింగ్ చేసుకోవచ్చు. ఈ ఫెసిలిటీస్ అన్ని మనకి ఫార్మాట్ బ్యాక్గ్రౌండ్లో ఇస్తాయి. అలానే ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ కలర్ వద్దనుకున్నాను, పేజ్ కలర్ నన్ను అని పెట్టేస్తే వైట్ వచ్చేసింది. ఇక్కడ చూడండి, ఇంక్ టు షేప్ అని ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో డ్రా చేశాను ఇట్లా, దీన్ని ఒక షేప్ కింద కన్వర్ట్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఇప్పుడు ఇది ఇంక్ టు షేప్ అన్నాం, మనం గీసిన తర్వాత అది సింగిల్ ఆబ్జెక్ట్ కింద అయిపోయింది. కావాలంటే మీరు సెలక్షన్ టూల్ తీస్తే ఇలా వస్తుంది. ఇది ఒక రకంగా ఉంది, ఇది ఒక రకంగా ఉంది చూడండి. సో ఇది ఇంక్ టు షేప్ అంటాం. ఇది మొత్తాన్ని ఒకేసారి డిలీట్ చేయగలుగుతాం అనమాట. సో లైక్ మీరు ఎరేజర్లోకి వచ్చినప్పుడు ఇక్కడ సెలక్షన్ ఆప్షన్ తీసుకుంటే ఎరేజర్లో ఎరేజర్ అని చెప్పి తీసుకుని మీరు దీన్ని క్లిక్ చేస్తే మొత్తం సెలెక్ట్ అయిపోతుంది, డిలీట్ చేసుకోవచ్చు. ఈ ఎరేజర్లో మీరు దీన్ని క్లిక్ చేస్తే మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. అదే మామూలుగా ఎరేజర్ అయితే కొంతవరకే సెలెక్ట్ అవుతుంది మీకు. లైక్ నేను ఇప్పుడు దీన్ని డ్రా చేశాను, సో దీన్ని ఎరేజర్ తీసుకొని నేను ఇక్కడ ఎరేజర్ తీసుకుంటే ఏమైంది, ఎరేజర్ పాయింట్ మీద క్లిక్ చేస్తే మనం మొత్తం సెలెక్ట్ అయిపోద్ది, అది ఒకటే ఆబ్జెక్ట్ కాబట్టి. సో ఇక్కడ ఎరేజర్ పాయింటర్ అని చెప్పి తీసుకుంటేనేమో పాయింట్ టు పాయింట్ ఎరేజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. మనం తుడిపినంత వరకే వెళ్ళింది. లైక్ ఇఫ్ యూర్ టేకింగ్ దిస్, ఈ ఎరేజర్ తీసుకుంటే మనకి ఎంతవరకు కావాలో అంతవరకే అరేంజ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ మనకి ఏదైతే మనం ఇంక్ టు షేప్ అని చెప్పని మనం అనుకుంటున్నామో, ఈ ఇంక్ టు షేప్ అనేది తీసుకున్నప్పుడు ఏమైందంటే ఇది సింగిల్ ఆబ్జెక్ట్ కింద ఉంటుంది. ఇంక్ టు షేప్ తీసుకోకపోతే ఇప్పుడు నేను ఇది లేకుండా నేను ఒకటి పెన్సిల్ తీసుకొని డ్రా చేస్తాను.
సో ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఈ పాయింట్లోకి వచ్చి నేను ఎరేజర్ తీసుకొని సెలెక్ట్ చేస్తే మొత్తం ఒకటే సెలెక్ట్, ఎందుకంటే సింగిల్ పాయింట్లో డ్రా చేసింది కాబట్టి. పాయింట్ టు పాయింట్ డిలీట్ చేయాలంటే దీని పాయింట్ ఎరేజర్ తీసుకొని ఎరేజ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇంక్ టు మ్యాథ్ అంటే అర్థం ఏంటంటే, మీరు ఏదన్నా మ్యాథమెటికల్ ఈక్వేషన్ టైప్ చేస్తే ఇక్కడ రాశారు మీరు, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ స్క్వైర్ అని రాశారు, ఎక్స్ స్క్వైర్ వచ్చింది, అది వి లాగా పడ్డది. యాక్చువల్గా నేను దాన్ని అరేంజ్ చేసేస్తున్నాను, నేను మళ్ళీ నీట్గా రాస్తాను. అరేంజ్ చేసి రైట్లోకి వెళ్ళి ఎక్స్ రాశాను, ఆ పైన 2 రాశాను, ఆటోమేటిక్గా అది సిగ్మా అనుకుంటుంది. సో ఐ గో విత్ క్లియర్. సో ఎక్స్ రాశాను, ఆ తర్వాత 2 రాశాను, సో ఎక్స్ స్క్వైర్ వచ్చింది. దీన్ని నేను ఏం చేస్తానంటే ఇన్సర్ట్ అని ప్రెస్ చేయగల ఇక్కడికి వచ్చేస్తాను. ఇన్సర్ట్ అని ప్రెస్ చేయగల ఆటోమేటిక్ ఈక్వేషన్ ఫార్మాట్లోకి వచ్చింది, మనం డ్రాలో ఉన్నాం. సో ఇది ఇంక్ టు మ్యాథ్ అన్నాం అనుకోండి. ఈ ఇంక్ టు మ్యాథ్ అంటే మనం ఇంకులో నుంచి రాసింది ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ కింద ఫామ్ చేయడం కోసం దీన్ని వాడతాం అనమాట. ఓకే, దట్స్ ఈక్వేషన్ మనకి జనరేట్ అయింది కదా, అలా అనమాట. అదే ఇంక్ టు షేప్ అంటే అర్థం ఏంటంటే మనం డ్రా చేసేది ఒక షేప్ లాగా జనరేట్ అయ్యింది అనమాట. దట్ సింపుల్ చెప్పాలంటే, ఒక షేప్ లాగా జనరేట్ అయితే ఆ షేప్ మొత్తం సెలెక్ట్ చేసుకుని మనం డిలీట్ చేసేయచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి డ్రా క్యాన్వాస్. ఒక పెయింట్ బేస్డ్ క్యాన్వాస్ లాగా వస్తుంది, దాంట్లో వరకే మనం డ్రా చేసుకోవచ్చు. డ్రా చేసుకున్న తర్వాత దాని మొత్తాన్ని రీసైజింగ్ చేసుకోవచ్చు, దాని మొత్తాన్ని ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. లైక్ మనం ఇప్పుడు ఎస్కేప్ కొట్టేసామంటే ఇట్ షుడ్ బి అవుట్ సైడ్కి వచ్చేసాం. దీని మొత్తాన్ని క్యాన్వాస్ తగ్గించుకోవచ్చు, చూడండి మీకు క్యాన్వాస్ రిడ్యూస్ చేయొచ్చు, అలానే క్యాన్వాస్ని ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు. ఆ క్యాన్వాస్లోనే కంటెంట్ మొత్తం వస్తుంది. మనం బయట క్లిక్ చేస్తే ఆ క్యాన్వాస్ వరకు డిలీట్ చేయాలంటే డిలీట్ చేసుకోవచ్చు. ఒక చిన్న డ్రాయింగ్ క్యాన్వాస్ లాగా అనమాట. ఇక మనం ఏదన్నా డ్రా చేసిన దాన్ని ఇక్కడ ఇంక్ రీప్లే అంటే మనం ఎలా డ్రా చేసామనేది చూపించింది. అంటే ఆల్రెడీ డ్రా చేసి ఉంటే వాళ్ళు ఎలా డ్రా చేశారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను డిఫరెంట్ వేలో డ్రా చేయొచ్చు. ఎలా, నేను ఈ పై నుంచే తీసుకొని వచ్చి ఇలా తీసున్నాను అనుకోండి. సో దీన్ని చూడాలంటే మనకి ఇంక్ రీప్లే కొడితే ఇది ఎలా డ్రాయింగ్ తెలిసింది, ఇది ఎటు నుంచి డ్రాయింగ్ తెలిసింది అనమాట. ఇది బేసికల్గా మనకి డ్రా టూల్ వారు. జనరల్గా ఏదన్నా థియరిటికల్గా క్లాసెస్ చెప్పాలి, ఎక్స్ప్లెనేషన్ ఏదన్నా చేయాలంటే సో వీటిని యూజ్ చేసుకుంటే కొద్దిగా సరిపోయింది. యాక్చువల్గా మనకి ప్రీవియస్ సెషన్స్లో ఎంఎస్ ఆఫీస్ 2007లో మటుకు మనకి ఈ ఫెసిలిటీ అనేది ఇవ్వలేదు. 2019లో ఇచ్చారు, 21లో కూడా మనకి డ్రా అనేది ఇచ్చారనమాట. ఓకే, నెక్స్ట్ మనం డిజైన్లోకి వెళ్దాము. నెక్స్ట్ క్లాస్, ఈ క్లాస్ అంతటితో క్లోజ్ చేస్తాను. జాగ్రత్తగా చూడండి, 1 by 1 ప్రాక్టీస్ చేయండి. ఏదైనా డౌట్స్ వస్తే నాకు యాప్లో కానీ నా యూట్యూబ్ ఛానల్లో కానీ మీరు క్వరీస్ పెట్టండి, నేను దానికి ఆన్సర్స్ మీకు పెడతాను. ఓకే, బాయ్.